ఆచి చికెన్ మసాలా. మధ్యప్రదేశ్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ని అధికారులు రద్దు చేశారు. ఎగ్జామ్ లో 12 మంది అభ్యర్థులు హైటెక్ చీటింగ్ కి పాల్పడ్డారని తేలటంతో పరీక్షను రద్దు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్ లో భారీ మోసం బయటపడింది. రత్లం జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోని కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. 243 పోస్టులకు జరిగిన పరీక్షపై డిజిటల్ చీటింగ్ కేసు నమోదైంది. 12 మంది హైటెక్ చీటింగ్ కు పాల్పడినట్టు తేలింది. హైటెక్ చీటింగ్ కు పాల్పడ్డ 12 మంది విద్యార్థులు 15 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో సిస్టమ్ అలర్ట్ అయింది. ఈ 12 మంది విద్యార్థులు హర్యానాలోని జింద్, సోనిపట్, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా, మధ్యప్రదేశ్ లోని మెరీనా, బింద్ కు చెందిన వారుగా గుర్తించారు. వారందరూ రత్లంలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ లో హైటెక్ చీటింగ్ కు పాల్పడినట్టుగా తేల్చారు. దీంతో బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2025 సెప్టెంబర్ 9, 21 తేదీల్లో జరిగిన 243 పోస్టులకు గాను 1,10,032 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిందితులు హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కు చెందిన 12 మందిగా గుర్తించారు. హర్యానా, మెరీనాకు చెందిన దయాశంకర్, మధ్యప్రదేశ్ కు చెందిన సుభాష్ సింగ్, అశుతోష్, అనిల్ కుమార్, శైలేంద్ర బోహ్రా, అంకిత్ సింగ్, బింద్ కు చెందిన పుష్పేంద్ర గుప్తా, హర్యానాలోని జింద్ కు చెందిన కుల్దీప్, సంజీత్, ఆగ్రాకు చెందిన రవికుమార్ ఉన్నారు. హైటెక్ చీటింగ్ కి పాల్పడినట్టు దర్యాప్తులో తేలడంతో అధికారులు పరీక్షను రద్దు చేశారు.